వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనము అడప చిరంజీవి గారిది జిత్తులు మారి సిరీస్ చెప్పుకుంటూ ఉన్నాం. జయకాంతుడిని శరభణ్ణి సభలోకి ఆహ్వానించారు, జైల్లో నుంచి సభలోకి వచ్చేసారు. వచ్చి ఇప్పుడు రాజకుమార్తె మహారాణి అందరూ, మహారాజు సభలో సభికులు అందరూ, పిల్లల్ని కోల్పోయిన వాళ్ళు వీళ్ళందరూ సభలోనే ఉన్నారు. ఈయన కొద్ది కాలం క్రితం ఒక కుర్రవాడు తనకు ఒక కల వచ్చిందని, ఇలాంటి ఒక ప్రమాదకర స్థితి ఏదో రాజ్యంలో రాబోతోందని తనకు కల గురించి చెప్పాడు. యువరాణిని వివాహం చేసుకున్నట్టు కల వచ్చిందని చెప్పేసరికల్లా క్రోధానికి లోనై మేము అతన్ని చెరసాల్లో పెట్టాం. ఇవాళ అందరి ముందు అతనికి క్షమాపణ చెప్పుకుంటున్నాం. అతని కళ, 2 కళలు నిజమైనవి. ఒకటి అతను చెప్పాడు, ఇక్కడ ప్రమాదం రాబోతుంది, ప్రజలు ఏడుస్తూ నా దగ్గరికి వచ్చి రాజ్యాన్ని వదిలిపెట్టిపోతాం, ఈ ప్రమాదం నుంచి తప్పించమని అడిగినట్టు అతనికి వచ్చిన కళ కొన్ని నెలల క్రితం వచ్చింది, నిజమైంది. రాజకుమార్తెను వివాహం చేసుకున్నట్టుగా అతనికి వచ్చిన కళ కూడా సగం నిజమైనట్టే, ఎందుకంటే రాజకుమార్తె అతనితో ప్రేమలో ఉంది. ఈ అబ్బాయికి క్షమాపణ చెప్తున్నానని క్షమాపణ చెప్పేశాడు సభాముఖంగా. సో కూతురు విషయాన్ని చేస్తే ఇతను ఏమన్నాడు, అంత మాట అనకండి, మేము మీ ప్రజల్లో వాళ్ళం, రాజకుమార్తెను వివాహం చేసుకోవడం కోసం నేను రాలేదు ఇక్కడికి, ఈ ప్రమాదం వస్తోంది, దీన్ని ఏ రకంగా తొలగించగలమో మీకు ఏదైనా సహాయపడదామని వచ్చా, మీరు ఆజ్ఞాపిస్తే ఏదైనా చేస్తాను నేను అంటే, ఈ అమ్మాయిల్ని వెతుకొచ్చే పని నువ్వు చేయగలవా అన్నాడు. తప్పకుండా చేయగలను, కాకపోతే ఎవరు ఎక్కడ ఎలా ఏమిటి అనేది మనకి తెలియాలి. అప్పుడు అందులో 4 ఆడపిల్లలు ఒక చోట ఉన్నప్పుడు ఒక ఆవిడ కనపడింది, అందులో ఒక పిల్లని తీసుకుపోయింది. మిగిలిన 3 ఆడపిల్లలు చూశారు, అదొక మాంత్రికురాలుగా మారిపోవటం, ఆమె చేతిలో ఒక మంత్రదండం ఉండటం. 3 చోట్ల అలాంటివే జరిగినాయి. మిగిలిన వాళ్ళు చూశారు. పక్క రాజ్యపు రాజకుమార్తె రాగలతను ఎత్తుకుపోయినప్పుడు ఎవరు చూడలే, వాళ్ళు చూసుకున్నారు. వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలియదు. ఈ ఊళ్ళో జరిగినవి ప్రతి చోట కొంతమంది పిల్లలు ఉండగానే, మిగిలిన పిల్లలు ఉండగానే అందగత్తైన పిల్లని ఆమె తీసుకుపోయింది, ఒక మాంత్రికురాలు, వికృత రూపిణి ఒక ఆవిడే. ఇప్పుడు ఇది వెతుక్కుంటూ వెళ్ళాలి. ఏది దీనికి దరితెన్ను లేదు, అది ఎక్కడుందో తెలీదు మనకి, ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళాల్సిందే. ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని తెలుసుకోవాలి. అయితే రాజుగారు ఏం చేశారంటే, వీళ్ళిద్దరికీ చెరుకోపళ్ళ నిండా బంగారు నాణ్యాలు పోసి ఇచ్చారు. 2 చక్కటి నల్లటి గుర్రాలని గిఫ్ట్ ఇచ్చారు. ఈ గుర్రాలు వేసుకుని వెళ్ళండి, వెతకండి, మీకు ఏ అవకాశం ఉన్నా ప్రయత్నం చేయండి. ఇప్పుడు 2 కళల్ని విశ్లేషిస్తే, మొదటి కళలో అందరూ దుఃఖిస్తున్నది, 2వ కళలో యువరాణి పెళ్ళి. ఊరికే ఎందుకు పెళ్లి చేసేస్తారు, ప్రేమించుకుంటే పెళ్లి కాదు ఇది. బహుశా రాజ్యంలో ఏదో శుభం జరుగుతుంది అంటే, ఏదో జరగబోతుంది, దానికి ప్రయత్నం చేయాలి. సరే వీళ్ళు మేము చేస్తామన్నారు. కొంచెం మదన మంజరి దుఃఖించింది, రోజు కలుసుకుంటున్నారు కొన్ని నెలలుగా వీళ్ళు. మరి తను కనపడ్డు, ఇది ప్రమాదకరమైన పని, మంత్రగత్తెలు మాంత్రికులు అనగానే భయమేదు, అంతే. దుఃఖిస్తూనే తన రాజ్యానికి అవసరమైన ఈ పనిని చేయడానికి సాహసిస్తున్న జయకాంతుని చూసి సంతోషిస్తూ పంపించింది. ఈ అబ్బాయిలు ఇద్దరు బయలుదేరారు. ఇక దరి తెన్ను లేదు, అడవులు. ఎంత ప్రయత్నం చేశారో, వెళ్ళి చివరికి ఒక రాజ్యాన్ని చేరారు. ఈ రాజ్యాన్ని చేరాక, ఈ రాజ్యం ఏమిటి, కుండిన రాజ్యం, కుండిన నగరం అది. ఈ నగరంలోకి ప్రవేశించి వీళ్ళు ఇప్పుడు 3-4 రోజులు ప్రయాణం చేశారు. మొదట వాళ్ళు కట్టించిన ఆహారం అంతా అయిపోతుంది. ఎన్ని రోజులు ఉంటాయి వండిన ఆహారాలు, కాయా కసరు తింటున్నారు. సరే ఇక్కడ ఎవరైనా పుట్టకోళ్ళ ఇల్లో ఏదైనా దొరుకుతాయేమో చూద్దామని నగరం లోపలికి వెళ్ళారు. అది కుండిన నగరం అని తెలిసింది. వీళ్ళు ఇక్కడ ఏమైనా పుట్టకోళ్ళు దొరుకుతాయా అదే అని అడిగారు. అడిగితే, బాబు ఈయన ముందుకెళ్ళండి, రాజుగారు కట్టించిన ధర్మశాలలే ఉంటాయి, అయితే ఒక పని చేయాలండి, మీరు రాజుగారిని చూడాలి. ఎందుకు, అది అవసరమా అని అడిగారు వీళ్ళు. అవసరం అంటే కాదండి, కానీ ఎవరైనా వీరుడు రాజ్యంలోకి వస్తే నాకు ఒకసారి చూపించమని అడుగుతారు, మీ ఇష్టం అంటే వీళ్ళు సరే రాజుగారిని మేము కలుస్తామన్నారు. ఇద్దరిని రాజుగారి దగ్గర తీసుకుపోతే ఆయన, ఆ రాజ్యానికి రాజుగారి పేరు విక్రమకేసరి. ఆయన చాలా దిగులుగా ఉన్నాడు. నాయన ఏ ఊరు ఎక్కడ ఏమిటి అని కనుక్కుంటే, ఫలానా రాజ్యం నుంచి వచ్చామండి, అవంతి నగరం, మేము ఇట్లా బయలుదేరాము, మరి మా రాజ్యంలో ఇలా అమ్మాయిల్ని ఎత్తుకుపోతున్నారు, దాన్ని కనుక్కోవడానికి వచ్చాం అనేసరికి ఆయన అన్నాడు, బాబు వెతకపోయిన తీగ గాలికి అడ్డమడ్డట్టుంది, మా అమ్మాయిని కూడా ఎవరో ఎత్తుకుపోయారు. అయితే రాజకుమార్తె 2 అమ్మాయిల్ని రక్షించిందని ఆ అమ్మాయిలిద్దరిని అటకాయించినటువంటి దొంగలు చెప్పారు మాకు, మా మీద ఫైట్ చేసింది, అమ్మాయిలిద్దరిని రక్షించింది అని.
ఆ అమ్మాయిలే ఈమెను ఎత్తుకుపోయి ఉండొచ్చు. ఒకటి రాక్షస అయితే రెండోది మంత్రదండం. అది 2 రూపాల్లో కనపడుతుంది. ఆ మంత్రదండం ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరిస్తుంది. మంత్రదండం అని చెప్పాడు. చెప్తే ఈ అమ్మాయి ఈయన ఏమన్నాడంటే, మా కుమార్తె రాగలత తన అన్నయ్య ఆనందవరంతో కలిసి వేటకెళ్ళింది. అన్న చెల్లి సెపరేట్ అయిపోయారు. చెల్లెలు కొంతమందికి కనపడి మాయమైపోయింది. రాగలత చాలా అద్భుతమైన ఫైటరు, అన్నయ్యని మించింది. కత్తి యుద్ధంలో పేరెన్నిక కలిగింది. ఇంకా వివాహం కాలేదు, అవివాహిత కన్య. మా అమ్మాయిని రక్షించి తెచ్చిపెట్టు నాకు అని ఆయన అడిగాడు. అడిగితే ఇతను ఏమన్నాడు, సరే మీరు పని చేయండి, రాగలతది ఒక చిత్రం గీయించి ఇవ్వండి. వీళ్ళు ఒక 4 రోజులు మా దగ్గర ఉండమని అంతఃపురంలోనే ఉంచుకున్నారు. నగరంలోనే ఉంచుకుని 4వ రోజున ఒక చక్కటి వస్త్రం మీద అమ్మాయి బొమ్మ గీయించి ఇచ్చారు. అయితే వీళ్ళు ఏమన్నారంటే, అక్కడ ఏ భయభయత మాంత్రికుల హడావిడి ఉందో అక్కడ మనకు తెలీదు, చిన్నప్పటి సంఘటన ఏదైనా ఒకటి చెప్పండి, ఆ అమ్మాయికి మేము మంచివాళ్ళమేనని తెలియటం కోసం అని ఆనందవర్మని అడిగి, అమ్మాయి అన్నయ్య విక్రమకేసరి గారి కొడుకు అమ్మాయి చిన్నప్పటి సంగతులు కనుక్కొని మళ్ళీ బయలుదేరి వెళ్ళారు. వీళ్ళు ఒక 2-3 రోజులకు సరిపడా ఆహారం కట్టించారు. వెళ్ళగా తిండంతా అయిపోయింది. ఇక ఒక అడవిలోకి ప్రవేశించారు. ఎంత వెళ్ళినా అడవి పూర్తి కావటల్లా, ఎక్కడికి వెళ్తున్నామో తెలియటల్లా. చాలా వెళ్ళారు, 5-6 రోజులు ప్రయాణం చేశారు. చివరికి వీళ్ళు ఒక చోటకి చేరేసరికల్లా వాళ్ళకి ఎట్లా కనపడింది, ఒక పచ్చగడ, ఒక అడవి, ఒక ప్రాంతము, నీటి బొగ్గు ఒకటి ఉంది, నీరు వస్తుంది, ఏవో పళ్ళు అవి కనపడుతున్నాయి. అక్కడ ఒక ఆయన ఋషీశ్వరుడు తపస్సు చేసుకుంటూ కనపడ్డాడు. వీళ్ళకి కనపడేసరికల్లా మనం ఈయన్ని సేవిద్దాం, తపస్సు భగ్నం చేయొద్దు, ఆయన దారిని ఆయన ఉండని అని ఇద్దరు ఏం చేశారు, అదంతా ఆశ్రమంలాగా ఉంది, చిన్నది పనసాల లాంటిది, పెద్దది కాదు చిన్నది, అంతా మట్టి కొట్టుకుపోయింది. చెట్లు కొమ్మలు మొక్కలు చెక్కలు విరిగి పడిపోయి ఎండుటాకులు రోతగా ఉంది. ఆయన ఎప్పటి నుంచి ధ్యానం చేసుకుంటున్నాడు. జనరల్గా ధ్యానాలు అవి శుభ్రమైన ప్రాంతాల్లో చేసుకుంటారు. ఈయన శుభ్రం చేసుకుని కూర్చుని ఉంటాడు. ఎన్ని రోజులైందో ఇట్లా అయిపోయింది. ఇద్దరు కలిసి చుట్టూతా అంతా శుభ్రం చేశారు. బోళ్ళని పళ్ళు కోసుకొచ్చుకున్నారు. కాసిన పళ్ళు తిని మంచినీళ్ళు తాగారు. అక్కడి నుంచి ఏం చేశారు, మళ్ళీ కాసిన పళ్ళు కోసి పక్కన పెట్టి మంచినీళ్ళు కూడా తెచ్చిపెట్టుకుని ఆయన పాదాలు తింత ఆయన ఒక గట్టు మీద కూర్చున్నాడు. కింద శుభ్రంగా కాళ్ళు దప్పుకు పడుకొని నిద్రపోయారు. తెల్లవారి వీళ్ళు లేచేసరికి ఆయన కమండలమో దండమో ఉన్నాయి కానీ ఆయన లేడు. అమ్మో ఈయన మాయమైపోయాడు ఏమిటా అని అటు ఇటు వెతుకుంటే ఆయన మంచినీటి దగ్గర ఉన్నాడు, నీళ్ళు తీసుకుంటున్నాడు. వెళ్ళి ఆయనకి దండం పెట్టారు. ఆయన మహానుభావ మీరు ఎవరండి ఇక్కడ ఉన్నారు ఏమిటి అని కనుక్కున్నారు. ఆయన వచ్చి ఇక్కడ కూర్చుంటే వీళ్ళు పళ్ళు కోసుకొచ్చి పెట్టి ఆయనకి మళ్ళీ మంచినీళ్ళు తెచ్చిపెట్టి ఆయన్ని బాగా కంఫర్ట్ చేసి, అయ్యా ఒక మహత్కార్యం కోసం బయలుదేరాము, మరి మాకు ఏదైనా సహాయం చేయండి, దారి తెన్ను తెలియటం లేదు, ఎంతోమంది ఆడపిల్లలు ఇక్కడ ఇట్లా మాయమైపోయారు, ఒక రాజకుమార్తె కూడా మాయమైంది, మా ఊరి ప్రజలంతా గోల పెడతారు, ఇంకా ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ప్రజలు గోల పెడుతున్నారో తెలీదు అని చెప్పేసరికి ఆయన అన్నాడు, ఆయన కళ్ళు మూసుకుని, భేతాళ మోహిని ఎత్తుకెళ్ళిన రాకుమార్తె అమ్మాయిల కోసం వచ్చారు మీరు అనేసరికి అప్పటికి వీళ్ళకి తెలిసింది భేతాళ మోహిని దాని పేరు. అవునండి ఇట్లా ఎత్తుకుపోయింది, ఆమె చేతిలో ఒక మంత్రదండం ఉంది చెప్పారు. చెప్పేసరికి ఆయన అన్నాడు, నాయన మీరు వచ్చిన దూరం చాలదు, ఇంకా 1000 యోజనాలు వెళ్ళాలి మీరు. ఎలాగా అదంతా? అప్పుడు ఈయన ఏమన్నాడంటే, ఓ పని చేయండి, ఇక్కడి నుంచి ముందుకు వెళ్తే సంచార వృక్షం అది తిరుగుతుంది, కంచుకిట దాని పేరు, అది ఎట్లా గుర్తుపట్టాలి అంటే అది ఆ స్వర్ణకాంతితో మెరుస్తూ ఉంటుంది. మా గురువుగారికి తెలుసు, ఆయన ప్రయాణం చేశారు కాబట్టి మీరేమి అనుమానపడద్దు, ఇంకా వెళ్ళండి, ఉత్తరంగా ప్రయాణం చెయ్యండి. ఆ సంచార వృక్షం ఏంటి, సంగీతం పాడుతుంది, మనం దాని వైపు చూసాక ఆ సంగీతం పాడడం మానేస్తుంది. మీరు తనని తాను గుర్తించేలాగా ఏర్పాటు చేసి పెట్టుకుంటుంది, సంగీతం పాడుతూ ఉంటుంది. ఆ చెట్టు ఎక్కాక ఇంకా మాట్లాడద్దు, కళ్ళు తెరవద్దు, నేను చెప్పిన మంత్రాన్ని జపం చేసుకోండి అని చెప్పి ఒక చిన్న అద్దం ఇచ్చేట ఆయన. ఈ దర్పణం, ఇందులో మీరు ఏది కోరితే అది కనపడుతుంది, మీరు కోరిన ఇది తీరుస్తుంది, మిమ్మల్ని ఆ మంత్రగత్తె నివాసం దగ్గర దింపుతుంది, ఎక్కడైతే భేతాళ మోహిని ఉంటుందో అక్కడ దాకా దింపుతుంది, మీకు శుభం జరుగుతుంది, ఆయన మీరు వచ్చిన పని అవుతుంది, ఈ సంచార వృక్షాన్ని పట్టుకోండి అని చెప్పారు. చెప్తే ఆయనకు దండాలు పెట్టి ఆ మంత్రం బాగా నేర్చుకుని ఆ దర్పణం జేబులో పెట్టుకుని, చిన్న అద్దం మాకుండే ఏమంటారు చేతద్దాలు ఉంటాయి కదా, హ్యాండిల్ ఉండేది అలాంటిది, ఇక పుచ్చుకొని బయలుదేరారు. ఇక నడిస్తే ఎక్కడి నుంచో తీయటి పాట వినిపిస్తోంది, గంధర్వగానం.
ఆ గానం ఎట్టించి వస్తుందా అని వెతికితే ఒక మూలగా బంగారపు రంగు ఆకులతో ధగ 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 మెరుస్తూ ఒక వృక్షం కనపడింది వీళ్ళకి. ఎప్పుడైతే వీళ్ళ దృష్టి చెట్టు మీద పడిందో పాట మానేసింది. ఇదే పాడుతోంది. ఆయన చెప్పింది ఇదే, స్వర్ణవర్ణంతో ఉంటుందని చెప్పారు. బంగారు ఆకులు కనపడితే పరిగెత్తుకుంటూ వెళ్ళారు ఆ చెట్టుకి. వెళ్ళి చెట్టుకు దండం పెట్టి చెట్టు ఎక్కి కూర్చున్నాను. కూర్చుని 2 కొమ్మలు గట్టిగా పట్టుకుని పడిపోకుండా మంత్రం పునశ్చరణ చేయటం మొదలుపెట్టారు ఇద్దరు. అది కళ్ళు తెరవకూడదు, నోరు మాట్లాడకూడదు, జపం మాత్రమే చేయాలి. ఈ జపం చేయటం మొదలుపెట్టి లోపల తలుచుకుంటున్నారు, బేతాళ మోహిని ఉండే ప్రాంతానికి చేర్చు, మమ్మల్ని చేర్చు అని. అది బలంగా వేళ్ళు ఉనుకుని నుంచుని ఇంతలావు మొదలున్న చెట్టుకి ఎంత వేళ్ళు ఉంటాయి వీళ్ళకి తెలుస్తూ ఉండగానే ఆ వృక్షం ఇట్లా భూమిలోంచి వేళ్ళని పెకలించుకుని రైమని ప్రయాణం చేయటం మొదలుపెట్టింది. వీళ్ళు మంత్రం ఆపలేదు, కళ్ళు తెరవలేదు. వెళ్ళగా ఒక చోట దింపేసింది. మొత్తం వెళ్ళిపోయింది చెట్టు నేలలోకి. వెళ్ళేసరికి చెట్టు ఆగిపోయింది. దీనికి ప్రయాణం జయ్యమని వెళ్ళటము, టక్కమని ఆగటమో తెలుస్తుంది కదా. ఎప్పుడైతే చెట్టు ఆగిందో మెల్లిగా లేచి చూసుకున్నారు. చూసుకుంటే ఏమిటో అదేదో పెద్ద పర్వతంలాగా ఉంది. ఖాళీగా ఉంది. ఒక కొండలు ఉన్నాయి, ఖాళీగా నిరాబాగా కనపడుతోంది. డ్రైగా ఉందంతా. చెట్టు దిగారు ఇద్దరు. మనకు చెప్పారు, ఏం చెప్పారు సిద్ధేంద్ర యోగి, ఎక్కడ మంత్రగత్త నివాసం ఉందో అక్కడ దింపుతుంది. అక్కడి నుంచి లోపలికి వెళ్తాం ఎలాగా అనేది దర్పణం చూపిస్తుంది. ఈ దర్పణమే మీకు దారి చూపిస్తుంది అని చెప్పాడు ఆయన. అందులో మీకు ఏం కావాలో చూడండి, అది మీకు దారి చూపిస్తుంది. సరే వీళ్ళు ఇట్లా చెట్టు దిగి అటు ఇటు చూసే లోపల వెనకాల నుంచి నాయన అని వినపడింది. ఒక బంగారు కాంతులతోనటువంటి ఒక యక్షకన్య, దేవకన్య అక్కడ నిలబడింది. లాస్ట్ ఇయర్ ఎవరమ్మా నువ్వు అన్నారు. మిమ్మల్ని తెచ్చిన కంచుకనే సంచార వృక్షాన్ని నేనే నాయన, నేను దేవకన్యని. ఒకసారి నాట్యంలో సంగీతంలో పోటీలు జరిగినాయి, నేను చాలా బాగా నాట్యం చేశాను. అయితే నాకంటే నా ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో అపోనెంట్, ఆ అమ్మాయి గెలిచింది. నేను గెలవకపోవడంతో కోపంతో దేవేంద్రుడిని నిందించాను. దేవేంద్రుడిని నిందించి, స్వర్గాన్ని నిందించి, పెద్దవాళ్ళందరినీ నిందించేశారు. కల్లా భూమి మీద పడి ఉండు, నువ్వు భూమి మీద ఉపయోగం లేని గానం పాడుకుంటూ ఉండమని నన్ను శపించాడు. నేను సంచార వృక్షంగా మారిపోయాను. అయితే నేను పదే బతిమలాడితే ఇంద్రుడు నాకు ఏదైనా ఒక మహత్కార్యానికి ఉపయోగపడినప్పుడు నాకు ఈ జన్మ నుంచి విముక్తి వస్తుందని చెప్పాడు. ఎంతమందో ఋషుల్ని, మహర్షుల్ని అన్ని చోట్లకి తిప్పాను. కొంతమంది కన్యలని, వాళ్ళని ప్రాణాలు కాపాడే పరిధి చేస్తున్నందుకు ఒక మానవుడికి ఉపయోగపడితే నాకు ఇది విముక్తి వస్తుందన్నారు. నాకు ముక్తి వచ్చేసింది నాయన, చాలా సంతోషం, మీ పని అయిపోతుంది అని చెప్పేసరికల్లా వీళ్ళు పదే దండాలు పెట్టారు. నువ్వు ఇంత దూరం తీసుకొచ్చావు కాబట్టి మేము వచ్చామమ్మా అంటే, నువ్వు ఎప్పుడో మీ పని ఎంత అయ్యాక ఒక వరం ఇస్తాను, కావాలంటే కోరుకోమని. అయితే సరిపడు అన్నాడు, అమ్మ నా వాడికి ఒక వరం, నాకు ఒక వరం, 2 వరాలు ఇవ్వాలంటే ఆవిడకి నవ్వింది. అలాగే తెలివిగల వాళ్ళు, మీరిద్దరికీ చెరుకో వరము ఇస్తాను, ఒకసారి మీ కోరిక తీరుస్తా అని చెప్పి మాయమైపోయింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేయబోతారో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.